ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం జూలై 19వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు జరగబోయేది ఇది. మీరు తిట్టుకున్నా సరే మీ యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క లైఫ్‌లో ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి పరిహారాలు చేయాల్సిన ఉంటుంది? అలాగే ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అనేది వీరికి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్ర విద్యపై కూడా ఆసక్తి అనేది వీరికి అధికంగా ఉంటుంది. జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ 2026 సంవత్సరం జూలై 19వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది. జాగ్రత్త పడండి. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి వల్ల, అపరిచిత వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మీరు ఖచ్చితంగా ఈ రోజు దారుణంగా మోసపోతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే ఎవరితోనైనా మాట్లాడే సమయంలో, ఏ డిసిషన్ అయినా తీసుకునే సమయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల విషయంలో కావచ్చు, మీరు ఆలోచించకుండా తొందరపడుతనంతో అస్సలు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశాల్లో ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే, ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక, విదేశాలకు వెళ్ళాలని ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైనా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే గత కొంతకాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రిజల్ట్ మాత్రం శూన్యం అని చెప్పుకోవాలి. అంటే మీకు రిజల్ట్ అయితే రావడం లేదు. అయితే దీనికి సంబంధించి మీరు చాలా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి అది గుడ్ న్యూస్ అని చెప్పలేం కానీ, బ్యాడ్ న్యూస్ అని చెప్పలేం కానీ, ఒక అప్డేట్ న్యూస్‌ని అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు భాగస్వాముల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మనస్పర్ధల కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తి అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడండి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏవైనా లోన్ల కోసం మీరు అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులకి కూడా మీరు ఆశించిన రీతిలో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే
ఈ మధ్య కాలంలో ఏదైనా సొంత ఇంటిని కానీ లేదా ఏదైనా ల్యాండ్‌ని కానీ మీరు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. కానీ మీకు అనువైన స్థలం కానీ, అనువైనటువంటి గృహం కానీ దొరకడం లేదని నిరాశలో కూరుకొని పోయారు. అంటే మీ యొక్క బడ్జెట్‌లో ఏదైనా ప్రాపర్టీ వస్తదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం మీడియేటర్స్ ద్వారా ఒక చక్కటి ప్రాపర్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే లభించబోతుంది. అతి త్వరలో మీ యొక్క సొంతింటి కల నిజమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చీటీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో, మీరు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేయడంలో చాలా విఫలమవుతున్నారు. అయితే వారు మీ యొక్క కాల్‌ని లిఫ్ట్ చేయడం దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వ్యక్తులకు తమకు తాముగా ఫోను చేసి మీకు అతి త్వరలో డబ్బులు చెల్లిస్తాము అని చెబుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటువంటి అంశమే అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందిన వ్యక్తులు స్నేహితులను కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ కలుసుకోవడం లేదు. కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతున్నాయి. అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ అనేది కావడం లేదు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులను మీరు కలుసుకునే అవకాశం రావడం కానీ లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలైతే జరుగుతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు బంధువుల ఇళ్లలో కావచ్చు లేదా సన్నిహితుల ఇళ్లలో కావచ్చు ఒక శుభకార్యానికైతే మీరు హాజరవుతారు. అక్కడ ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే భవిష్యత్తులో పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రధానమైన పాత్రనైతే పోషించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో గత కొంతకాలంగా ఒక పనిని చేయాలని అనుకుంటున్నారు. కానీ పూర్తి చేయలేకపోతున్నారు. ఆటంకాలు వస్తున్నాయి. అటువంటి పని ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. మీరు ఈ పనిని పూర్తి చేయడం విషయంలో మీకు తోటి ఉద్యోగస్తుల సహాయం కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది మీకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశికి చెందిన విద్యార్థులకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. అయితే ఎవరైతే చదువుపై ఏకాగ్రత లేక నిరాశలో ఉన్నారో ఈరోజు చదువుపై ఏకాగ్రత అనేది మీకు పెరుగుతుంది. ఖచ్చితంగా సిలబస్‌ని అయితే మీరు కంప్లీట్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా మీకు అంతా మంచి అనేది జరుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.